నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుందనే నానుడి మనకు బాగా తెలిసిందే. కరోనా టీకాల విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. టీకాలపై ఇవాళ అద్దం పద్దం లేని అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా టీకా తీసుకున్నా ఫలితం ఉండదని, రక్షణ లభించదనే భావనలో కొంతమంది ఉంటున్నారు. టీకాల మూలంగా దుష్ఫలితాలు ఉంటాయని, జ్వరం, ఒళ్ళు నొప్పుల బెడద ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అంటారు నిపుణులు. కరోనా టీకాలపై సామాన్య జనంలో ఉన్న సందేహాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు యాంటీబాడీలు తయారవుతాయి? ఈ వ్యాక్సిన్ అన్నది బేసిక్గా 2 డోసెస్ ఉంటుంది. అది కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్పుట్నిక్ వి కానివ్వండి, 2 డోసెస్ మనం తీసుకుంటున్నాం. మనకి యాంటీబాడీస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడైతే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 to 4 weeks ఆఫ్టర్ సెకండ్ డోస్ మనకి ఎఫెక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? గర్భంలో ఉన్నప్పుడు అయితే ప్రెగ్నెంట్ మదర్స్ వ్యాక్సిన్ తీసుకోకూడదు, కానీ లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చు అన్నది రీసెంట్గా గైడ్లైన్స్ అన్నది మనకు సవరించారు. ప్రస్తుతానికి అయితే ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 18+ ఇండివిజువల్స్ తీసుకోవచ్చు, అండ్ లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చు, అండ్ అదర్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్రానిక్ కండిషన్స్ కానీ, అదర్ ఏదైనా మెడికేషన్ ఉంటే తీసుకోకూడదా అనుకుంటే అట్లా ఏం లేదు. ఏ మెడికేషన్ వాడినా తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ మదర్స్ తీసుకోకూడదు, అండ్ చిల్డ్రన్ తీసుకోకూడదు ప్రస్తుతానికి. ఇంకా చిల్డ్రన్లో తీసుకోవచ్చు అన్నదానికి ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. ఒక డోస్ కోవిషీల్డ్, మరో డోస్ కోవాక్సిన్ తీసుకోవచ్చా? ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ అయితే తీసుకుంటామో సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ కోవాక్సిన్ తీసుకుంటే సెకండ్ కూడా కోవాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవిషీల్డే తీసుకోవాలి. ఎందుకు అంటే మనం మామూలుగా సెకండ్ డోస్ ఇచ్చేదే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బ్రాడెన్ చేయడానికి మనం సెకండ్ డోస్ అన్నది ఇస్తాము. సో ఫస్ట్ డోస్ కాన్స్టిట్యూయెంట్ వేరు ఉండి సెకండ్ డోస్ కాన్స్టిట్యూయెంట్ వేరు ఉంటే ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నది ఎఫెక్టివ్గా పెరగదు. మొదటి డోస్ తర్వాత రెండో డోస్ ఆలస్యమైతే ఏం జరుగుతుంది? ఇండియాలో ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి: కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ స్పుట్నిక్ వి. సో వీటికి డోసెస్ ఎంత ఇంటర్వెల్స్లో తీసుకోవచ్చు? కోవాక్సిన్ అనేది ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 4 to 6 weeks గ్యాప్ తీసుకోవచ్చు. అదే కోవిషీల్డ్ అయితే 12 to 16 weeks గ్యాప్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్ అన్నది ఫస్ట్ డోస్ తర్వాత 12 to 16 weeks తర్వాత తీసుకోవచ్చు. అదే స్పుట్నిక్ అన్నది 21st day తర్వాత తీసుకోవచ్చు. లేదు మీకు వీలు అవ్వట్లేదు, ఆ ఇంటర్వెల్స్లో ఇంకొంచెం లేట్ అవుతుంది అంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఎప్పుడు వీలు అవుతుందో అది తీసుకుంటే ఆ వ్యాక్సిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయడానికి మీకు దోహదపడుతుంది. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ కూడా అవసరం అవుతుందా? బూస్టర్ వ్యాక్సిన్స్ అన్నీ కొన్నిట్లో ఉంటున్నాయి. ఇప్పుడు టీడాప్ అని, హెపటైటిస్ ఏ అని, ఇటువంటి కండిషన్స్లో మనం బూస్టర్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అన్నది చూస్తున్నాం. కానీ బూస్టర్ వ్యాక్సిన్స్ ఇవ్వాలి అంటే మనకి క్లినికల్ ట్రయల్స్ అన్నది పెద్ద రేంజ్లో జరగాలి. లైక్ లాక్స్ ఆఫ్ పాపులేషన్లో మనకి చూసి అవసరమైతేనే మనం బూస్టర్ డోసెస్ ఇస్తాము. ప్రస్తుతానికి WHO కానివ్వండి, CDC కానివ్వండి, ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి బూస్టర్ డోస్ అవసరం అన్నది ఎక్కడ చెప్పట్లేదు. ప్రస్తుతానికి ఈ 2 డోసెస్ అన్నది సరిపోతుంది. సోషల్ డిస్టాన్సింగ్ కానీ, కవరింగ్ యువర్ ఫేస్ విత్ ఫేస్ మాస్క్ కానీ, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ కానీ, హ్యాండ్స్ ఫేస్కి టచ్ చేయకపోవడం కానీ, ఇటువంటి ఏవైతే మీరు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారో అవి రెగ్యులర్గా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నప్పటికీ కరోనా ఎందుకు వస్తోంది? వ్యాక్సిన్స్ అన్నవి ఎఫికసీ 100% ఎఫికసీ అన్నది లేదు. మీరు చూసుకున్నట్టయితే కోవాక్సిన్ అయితే 80, కోవిషీల్డ్ అయితే 70, స్పుట్నిక్ అయితే 90% వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఆపుతుంది. లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సీరియస్నెస్ అవ్వకుండా ఉండడానికి, హాస్పిటలైజేషన్ ఏదో ఛాన్స్ తక్కువ అవ్వడానికి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ అంటే సీరియస్ డిసీజ్ రాకుండా ఉండడానికి చూస్తుంది అన్నమాట. సో 100% ఎఫికసీ కాదు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ ఎఫికసీ. ఇంకోటి ఏంటి అంటే వ్యాక్సిన్ తీసుకుంటాం కానీ అది ఎలా పనిచేస్తుంది అన్నది బాడీ బట్టి ఉంటుంది, ఆ శరీరం బట్టి ఉంటుంది. కొంతమంది ఆ వ్యాక్సిన్కి మంచిగా యాంటీబాడీస్ అన్నీ ఫామ్ అవుతాయి, కొంతమందికి యాంటీబాడీస్ మంచిగా ఫామ్ అవ్వవు.
అండ్ ఎవరిలో చూసుకుంటే మన హెచ్ఐవి ఉన్నా, క్రానిక్ స్టెరాయిడ్ యూజ్ ఉన్న వాళ్ళలో కానీ, డయాబెటీస్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వాళ్ళు ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడతారు, స్టెరాయిడ్స్ వాడతారు, అటువంటి పేషెంట్స్లో చూసుకున్నా, క్యాన్సర్ పేషెంట్స్లో చూసుకున్నా వీళ్ళలో ఇమ్యూనిటీ అన్నదే తక్కువ ఉంటుంది. సో మనం వ్యాక్సిన్ ఇచ్చినా కూడా ఎంతవరకు ఇమ్యూన్ రెస్పాన్స్ జనరేట్ అవుతుంది అన్నది మనకు తెలియదు. సో వాళ్ళల్లో కూడా వ్యాక్సిన్ ఇచ్చాం కదా అని ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి ఉండదు. హాస్పిటలైజేషన్స్, సీరియస్నెస్ ఆఫ్ ద కండిషన్ తగ్గిస్తుంది అండ్ రాకుండా ఉండడానికి కూడా చాలా వరకు మనకి దోహదపడుతుంది. కొత్త వేరియంట్లపైన ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే 4 రకాల వేరియంట్స్ ఉన్నాయి. యూకే వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికన్ అని, బ్రెజిలియన్ అని, ఇప్పుడు కొత్తగా ఇండియన్ వేరియంట్ కూడా వచ్చింది. మనకి చూసుకున్నట్టయితే కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ అన్ని వేరియంట్స్లోనే పనిచేస్తుంది అని చెప్తున్నారు. అండ్ స్పుట్నిక్ అయితే మోస్ట్లీ యూకే వేరియంట్ మీద మంచిగా పనిచేస్తుంది అండ్ సౌత్ ఆఫ్రికన్ అండ్ బ్రెజిలియన్ వేరియంట్స్ మీద కూడా పనిచేస్తుంది, కానీ అంత ఎఫెక్టివ్గా కాదు అన్నట్టు చెప్తున్నారు. సో న్యూ వేరియంట్స్ మీద కూడా పనిచేస్తుంది, ఎందుకంటే వ్యాక్సిన్ అన్నది మనం చూసుకున్నట్టయితే హోల్ వైరస్ ఇస్తున్నాం. కోవాక్సిన్లో చూసుకుంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇస్తాము. సో ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇచ్చినప్పుడు అవి మ్యూటెంట్ అయినా కొన్ని ప్రోటీన్స్, కొన్ని మాలిక్యూల్స్ మ్యూటేట్ అవుతాయి. సో రెస్ట్ ఆఫ్ ద బాడీ అన్నది సేమ్ ఉంటుంది. సో మనకి యాంటీబాడీస్ రకరకాల పార్ట్స్ ఆఫ్ ద వైరస్ మీద ఫామ్ అవుతాయి. సో ఈ పార్ట్ మ్యూటెంట్ అయినా అదర్ పార్ట్ ఆఫ్ ద వైరస్కి మనకి యాంటీబాడీస్ ఉంటాయి. సో అవి మ్యూటేషన్స్ జరిగినా కూడా మనకి ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్స్ అయితే మాత్రం అన్ని వేరియంట్స్ మీద పనిచేస్తున్నాయి. అది ఒక స్టడీలో కూడా మనకి తెలిసింది. కరోనా టీకాలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు చాలా వరకు అవాస్తవాలే. కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ నుంచి రక్షణ కోసం మనందరం తప్పనిసరిగా టీకాలను తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు అల్లం ముక్కకు కొద్దిగా తేనెను కలిపి తరచూ చప్పరిస్తూ ఉండండి. దగ్గు త్వరగా తగ్గుతుంది.